This conference will now be recorded. Okay. Good evening all. And already in class work మనకి control statements like patterns work మనం already discuss చేసి చూసుకున్నాం. ఓకే. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మీకు ఆల్రెడీ నిన్న చెప్పిన ప్రోగ్రామ్ వర్క్ ఇచ్చాను. టేబుల్స్ ని ప్రింట్ చేయమని చెప్పి నెంబర్ ఆఫ్ టేబుల్స్. ఓకే. అండ్ దాన్ని చెప్పి ఒకసారి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తాను. సో అది అయిపోయిన తర్వాత స్ట్రింగ్స్ చార్ట్ చేద్దాం. ఓకే. అండ్ కమింగ్ టు దట్, సో నిన్న మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు వర్క్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ టేబుల్స్ ని మనం ప్రింట్ చేయడానికి మనం కోడ్ రాయమని చెప్పాను. ఓకే. సో దానికి లాజిక్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఓపెన్ దట్ పైథాన్ ఐడి, go to file, new file, and first n input ఇవ్వాలి కాబట్టి int n of input int of ఇక్కడ రాస్తాం input of అని అంటాం. ఇన్పుట్ ని డైనమిక్ గా రీడ్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం డైనమిక్ గా ఇన్పుట్ ని రీడ్ చేసామో ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాం సార్ అంటే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ n నెంబర్ ఆఫ్ టేబుల్స్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకే. సో నౌ ఫర్ I in range of 1, n plus 1 వరకు అని మీనింగ్. ఓకే. సేమ్ సిమిలర్ దట్ ఫర్ j in range of 1, 11 వరకు అంటే 10 వరకు అని మీనింగ్ j for loop. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే ప్రింట్ I, into star, ఓకే, I into j, equal to, I into j. Product of I into j is nothing but, sorry, I కాదు కదా, I అన n నెంబర్ ఆఫ్ టేబుల్స్ ని మనం ప్రింట్ చేయడానికి ఇలా లాజిక్ అప్లై చేస్తాం. అండ్ ఎప్పుడైతే ఈ లూప్ లో నుంచి బయటకు వచ్చేస్తామో సో న్యూ లైన్ కి వచ్చేటప్పటికే మనకి ఇలా గెట్ చేస్తాం. ఓకేమా. అండ్ ఫైల్ సేవ్ యాజ్ pattern number 12. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ త్రీ అని ఇస్తాను. సో 3 టేబుల్స్ మనకి ఇక్కడ కన్సోల్ విండో పైన ప్రింట్ అవుతాయి. ఓకే. సో వరుసగా చూడమ్మా, ఫస్ట్ టేబుల్, సో ఇన్పుట్ 3 ఇస్తే ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, అలాగే థర్డ్ టేబుల్ మనకి ఇలా స్టేట్మెంట్స్ అనేటివి లైక్ ఎన్ని నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఎన్ వాల్యూ మీరు ఎన్ని ఇస్తారో అన్ని నెంబర్ ఆఫ్ టేబుల్స్ మనకి కన్సోల్ విండో పైన షెల్ విండో పైన అవుట్పుట్ లో డిస్ప్లే అవుతాయంట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది మీకు నిన్న చేయమని వర్క్ ఇచ్చాను. సో కొంతమంది చేశారు, బాగానే చేశారు. ఓకే. అండ్ ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్ చెప్తాను. సో దానికి సంబంధించినటువంటిది ఎలా లాజిక్ అప్లై చేయాలో చూద్దాం. ఓకే. అండ్ నాకు ఇక్కడ చూడండి n ఈజ్ ఈక్వల్ టు ఏదో ఇన్పుట్ ఇస్తాడంట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్ అని అంటాం. సో ఇన్పుట్ ఈస్ నథింగ్ బట్ ఇలా ఇస్తాడు. n ఈజ్ ఈక్వల్ టు ఏదో సంథింగ్ 10 అని అనుకుంటాం. ఓకే. n వాల్యూ ఒకటి ఇస్తాడంట. సో జస్ట్ ఆ 10th టేబుల్లో నాకు అవుట్పుట్ లో ఇలా డిస్ప్లే కావాలి. ఎలా సార్ అంటే 10 into 1 is equal to 10. ఓకే. 10
into 3 is equal to 30. 10 into 5 is equal to 50. 10 into 7 is equal to 70. 10 into 9 is equal to 90. ఓకే, సో ఇలా నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఎన్ వాల్యూ ఎప్పుడైతే నేను 10 ఇస్తానో షెల్ విండో పైన, కన్సోల్ విండో పైన నాకు ఇలా ప్రింట్ అవ్వాలి. ఓకే, అంటే ఇక్కడ చూడండి మీరు ఈ టేబుల్ 10th టేబుల్ అనేది ఓన్లీ ఆడ్ నెంబర్, ఆ 10th టేబుల్ ఆడ్ నెంబర్ మల్టిప్లై వాల్యూస్ మాత్రమే నాకు అవుట్పుట్ లో ప్రింట్ అయ్యేటట్టు కోడ్ రాయాలి. సో 10 into 1 అంటే 10 అనేది 1 తో మల్టిప్లికేషన్, అలాగే 3 తో, అలాగే 5 తో, అలాగే 7 తో, అలాగే 9 తో, అలా ఆడ్ నెంబర్ తో మాత్రమే 10th టేబుల్ అనేది 10th నెంబర్, ఐ మీన్ 10 ఇన్పుట్ ఇచ్చిన నెంబర్ 10 అనేది ఆడ్ నెంబర్స్ తో మాత్రమే మల్టిపుల్ వాల్యూస్ అప్ టు బిలో 10 టైమ్స్. ఓకే, 10 లోపల ఉన్నటువంటి వాల్యూస్ తో నాకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. సో ఇలా రావాలంటే ఎలా లాజిక్ అప్లై చేయాలనే దానికి మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో సేమ్ సిమిలర్ దట్ ఎన్ వాల్యూ ఇస్తారంట. సో ఎన్ ఇస్ నథింగ్ బట్ మనం డిఫైన్ చేసి తీసుకుంటాం. సో ఎన్ అలా తీసుకుని నెక్స్ట్ ఈ ఒక ఫర్ లూప్ సరిపోతుందేమో చూద్దాం. ఓకే, ప్రింట్ ఎన్ మీరు ఇచ్చిన నెంబర్తో ఎన్ వాల్యూ 10 ఇస్తే 10th టేబుల్లో ఆడ్ నెంబర్స్ తో మల్టిప్లై రావాలి. ఒకవేళ 5 ఇస్తే 5 మల్టిపుల్ విత్ ఆడ్ నెంబర్స్. ఓకే, ఎన్ కమా డబుల్ కొటేషన్స్ ఇంటూ, ఓకే, అలాగే ఐ కమా డబుల్ కొటేషన్స్ ఇస్ ఈక్వల్ టు కమా ఎన్ ఇంటూ ఐ. సో ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఎప్పుడు ప్రింట్ అవ్వాలంటే ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు మాత్రమే ప్రింట్ అవ్వాలి. అందుకని ఇఫ్ ఇక్కడ రాస్తున్నారు చూడండి, ఇఫ్ ఐ పర్సంటేజ్ ఆఫ్ 2 నాట్ ఈక్వల్ టు 0, ఇది ఆడ్ నెంబర్ కి లాజిక్, యూ నో దట్ ఆల్రెడీ. ఇఫ్ ఐ పర్సంటేజ్ ఆఫ్ 2 నాట్ ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ ఏంటంటే ఆడ్ నెంబర్ కి లాజిక్ అప్లై చేస్తాం. సో ఆడ్ నెంబర్ అయితేనే ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ప్రింట్ చేసి ఎన్ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఐ. సో ఎన్ వాల్యూ దగ్గర ఐ మీన్ మీరు 10 ఇస్తే 10 ఇంటూ ఐ వాల్యూ ఫస్ట్ 1 కాబట్టి 10 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 10, ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఐ వాల్యూ 2 అవుతుంది. సో ఐ వాల్యూ 2 అయినప్పుడు మళ్ళీ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ప్రింట్ ఎఫ్ దగ్గరికి ప్రింట్ కాదు. సో అగైన్ ఐ వాల్యూ ఇంక్రిమెంటేషన్ 3 అవుతుంది. సో ఓన్లీ 3, 5, 7, 9 అలా ఆడ్ నెంబర్ సిరీస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రింట్ ఎఫ్ ని, ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ ప్రింట్ ఎఫ్ ని ప్రింట్ చేయమని చెప్పి లాజిక్ అప్లై చేసి రాశాను. ఓకే, సో రన్ ఫైల్ ఇట్. సారీ, ఇక్కడ చిన్న చేంజ్, జస్ట్ స్మాల్ చేంజ్. ఇక్కడ ఎన్ కాదు 10, 11 ఇవ్వాలి. ఐ వాల్యూ 11, ఐ మీన్ 11 ముందు వరకు అంటే 10 లోపల వరకు రావాలి కాబట్టి అలా డిఫైన్ చేస్తాం. సో రన్ ఫైల్ ఇట్ యాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ ఇట్, pattern number 13, okay, and run it is. సో ఇన్పుట్ నెంబర్ ఇవ్వాలి. ఓకే అమ్మా, సో ఇలా 10th టేబుల్ 10 అనే ఇన్పుట్ ఇస్తే 10th టేబుల్ ఈవెన్ ఓన్లీ ఆడ్ నెంబర్ సిరీస్ తో మాత్రమే మల్టిప్లై అయ్యి వాల్యూస్ అనేవి షెల్ విండో పైన మనకి ఇలా 10th టేబుల్ అనేది ప్రింట్ అయ్యేటట్టు కోడ్ రాసాం. ఓకే, సో ప్లీజ్ రైట్ ఆన్ దట్, ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ నోట్ చేసుకొని ప్రోగ్రామ్ రాసుకోండి.
Okay. Now another topic name is nothing but strings. Okay. Okay, so what is the meaning of string? So string అంటే మీనింగ్ ఏంటి అంటే యు నో దట్ ఆల్రెడీ స్టార్టింగ్ క్లాసెస్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్ట్రింగ్ గురించి. స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, విత్ ఇన్ ఏ సింగిల్ రిప్రజెంటెడ్ బై సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ కొటేషన్స్. ఓకే, సో స్ట్రింగ్ ని పైథాన్ లో ఎలా డిక్లేర్ చేయొచ్చు, అసలు యాక్చువల్లీ స్ట్రింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, ఇటువంటి వాటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే స్ట్రింగ్ స్ట్రింగ్ అని అంటాం. ఓకే, సో స్ట్రింగ్స్ కెన్ బి రిప్రజెంటెడ్ బై యూజింగ్ ద సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ అని అంటాం. యు నో దట్ ఆల్రెడీ. స్ట్రింగ్ ని ఎన్ని వేస్ లో మనం డిక్లేర్ చేయొచ్చు అంటే సో లైక్ సింగిల్ కొటేషన్స్ లో తీసుకోవచ్చు, అలాగే డబుల్ కొటేషన్స్ లో కూడా తీసుకుంటాం. సో లైక్ ఎగ్జాంపుల్ సిమిలర్ ఇలా రాసుకోవచ్చు. ఎస్ ఇస్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్స్ లో ఇలా నేమ్ రాసుకోవచ్చు, లేదా ఎస్ ఇస్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ లో ఇలా నేమ్ రాసుకోవచ్చు. ఓకే, సో ఇదర్ సింగిల్ కొటేషన్స్ ఆర్ డబుల్ కొటేషన్స్ ఆర్ ట్రిపుల్ కొటేషన్స్ కూడా వాడచ్చు. సో ఎలా ఉంటుంది అనేది తర్వాత నేను చెప్తాను. ఓకే, సో in most of the other programming languages like C and C++ and Java, so you can use it as a single quotations you have to represent it by using character. సో మీకు ఆల్రెడీ లైక్ సిలో కానీ జావాలో కానీ C++ కానీ లాంగ్వేజెస్ లో చాలా వాటి దగ్గర సింగిల్ కొటేషన్స్ లో మనం రిప్రజెంటేషన్ చేసేదాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే క్యారెక్టర్ అని అంటాం. యు నో దట్ ఆల్రెడీ. సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్స్ లో మనం తీసుకున్న దాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే క్యారెక్టర్ అని అంటాం. ఓకే, బట్ ఇన్ పైథాన్ వీఆర్ నాట్ హ్యావింగ్ ద క్యారెక్టర్ డేటా టైప్. సో పైథాన్ లో మనకి క్యారెక్టర్ డేటా టైప్ అనేది లేదంట. ఓకే, దట్ ఈస్ ఓన్లీ ట్రీటెడ్ యాజ్ స్ట్రింగ్ టైప్. ఓకే, సో ఎప్పుడు కూడా మీరు సింగిల్ కొటేషన్స్ లో ఒక లెటర్ ఇచ్చినా గానీ పైథాన్ లో ఏ టైప్ లో కన్వర్ట్ చేస్తుంది అంటే స్ట్రింగ్ టైప్ లో తీసుకుంటుంది, ఈవెన్ సింగిల్ కొటేషన్స్ ఇచ్చినా గానీ. ఓకే, సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోనమా, పైథాన్ లో క్యార్ అనే డేటా టైప్ నేమ్ లేదు. ఇది వరకు ఆల్రెడీ మీకు చెప్పాను ఆల్రెడీ. ఓకే, సో strings can be represented in by using single quotes or double quotations. సో సింగిల్ కొటేషన్స్ లో ఇచ్చేదాన్ని ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనం ఏమని కాల్ చేస్తాం సార్ అంటే క్యారెక్టర్స్ అని అంటాం కదా. బట్ క్యారెక్టర్ టైప్ లో ఇక్కడ రిప్రజెంటేషన్ చేయడానికి లేదంట పైథాన్ లో. ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ స్ట్రింగ్ ఫార్మాట్. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ సిహెచ్ ఈక్వల్ టు ఏ అనే సింగిల్ కొటేషన్స్ లో ఇస్తే నెక్స్ట్ టైప్ ఆఫ్ సిహెచ్ ఇస్ నథింగ్ బట్ ఏమని వస్తుంది ఆన్సర్ అంటే ఎస్టిఆర్ టైప్ వస్తుందంట. ఓకే, సో క్లాస్ ఏ టైప్ అంటే ఎస్టిఆర్ టైప్ ఆఫ్ క్లాస్ మనకి డిఫైన్ చేసి తీసుకుంటుంది. ఎస్టిఆర్ ఇస్ నథింగ్ బట్ స్ట్రింగ్ టైప్. ఓకే, సో ఇలా మనం డిఫైన్ చేయడానికి తీసుకుంటాం. ఓకే, అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఇది. హౌ టు డిఫైన్ ద మల్టిపుల్ లైన్ స్ట్రింగ్ లిటరల్స్. అంటే మీరు ఒక స్ట్రింగ్ తీసుకుంటే అది స్ట్రింగ్ ని మల్టిపుల్ లైన్స్ లో మీరు ఎంటర్ చేసుకోవాలి ప్రోగ్రామ్ లో అంటే ఎలా తీసుకుంటాం సార్ అంటే ఇదిగోండి ఈ విధంగా తీసుకోవచ్చు. ఎస్ ఇస్ ఈక్వల్ టు, ఇది వరకు ఆల్రెడీ మీకు చెప్పాను, సింగిల్ కొటేషన్స్ ఒక 3 ఈజ్ నథింగ్ బట్ ట్రిపుల్ కొటేషన్స్. ఓకే, సో క్యాట్ కంప్యూటర్ పాయింట్. ఓకే మా, సో స్ట్రింగ్స్ కెన్ బి రిప్రజెంటెడ్ బై యూజింగ్ ట్రిపుల్ కొటేషన్స్ ఆల్సో. ట్రిపుల్ కొటేషన్స్ ని రిప్రజెంటేషన్ చేయడానికి ఏదర్ మీరు 3 సింగిల్ కొటేషన్స్ ని రాసుకోవాలి స్టార్టింగ్, లేదా మల్టిపుల్ లైన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడితో కంప్లీట్ చేస్తారో సో దీని మొత్తాన్ని ఇలా లాస్ట్ లో 3 సింగిల్ కొటేషన్స్ తో క్లోజ్ చేయాలి. లేదు సార్ నేను ఇలా కాకుండా అంటే ఇంకో విధంగా కూడా రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఎలా అంటే
డబుల్ కొటేషన్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో డబుల్ కొటేషన్స్ ఒక 3 రిప్రజెంటేషన్ చేసినా కానీ సో అలాగనే రిప్రజెంటేషన్ తీసుకొని చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత నా ఎంటర్ బటన్ ని క్లిక్ చేస్తే అక్కడతో స్ట్రింగ్. సో ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఆఫ్, సో బ్రాకెట్ లో ఎస్ ని ఎప్పుడైతే మనం ప్రింట్ చేస్తామో క్యాట్ కంప్యూటర్ పాయింట్ మీరు ఎలాగైతే స్ట్రింగ్ ఇన్పుట్ ఇచ్చారో సో ఆ టైప్ ఫార్మాట్ లోనే లిటరల్ ప్రకారం మనకు అలా ప్రింట్ అవుతుందండి వాల్యూ. ఓకే, సో ఈ విధంగా మనకి యాక్సెస్ చేయాలంటే స్ట్రింగ్స్ ని ఇలా డిఫైన్ చేసి తీసుకుంటాం. ఓకేమా, అండ్ నెక్స్ట్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్స్ లోనే హౌ టు యాక్సెస్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏంటంటే ఇదిగోండి ఇలా రాశానమ్మా. సో ఇప్పుడు ఎస్ అనే దాంట్లో ఏముంది అంటే శ్రీకాంత్ అనే వర్డ్ ఉంది, శ్రీకాంత్ అనే నేమ్ ఉంది, కన్సిడర్ దట్ అది స్ట్రింగ్ ఫార్మాట్. ఓకే, ఇప్పుడు నాకేంటంటే ఆ స్ట్రింగ్ లో ఉన్నటువంటి క్యారెక్టర్ బై క్యారెక్టర్ నేను యాక్సెసింగ్ చేయాలి. సో హౌ కెన్ యూ యాక్సెస్ ద క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఆఫ్ ఎ గివెన్ స్ట్రింగ్. సో స్ట్రింగ్ లోపల మనం ఏవైతే స్ట్రింగ్ క్యారెక్టర్స్ ఇచ్చామో అవి క్యారెక్టర్ బై క్యారెక్టర్ మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే ఏ విధంగా యాక్సెస్ చేయాలనే దానికి మనం ఇక్కడ చూస్తున్నాడు. ఓకే, okay, and triple quotations triple quotations is considered as కామెంట్ లైన్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ స్ట్రింగ్స్ ని రిప్రజెంటేషన్ చేయడానికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. సో స్ట్రింగ్స్ లోపల ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో క్యారెక్టర్ బై క్యారెక్టర్ మనం యాక్సెస్ చేయాలంటే ఏ విధంగా యాక్సెస్ చేస్తాం సార్ అంటే బై యూజింగ్ 2 ways. ఓకే, సో యూ కెన్ యాక్సెస్ ద క్యారెక్టర్స్ ఆఫ్ స్ట్రింగ్ బై యూజింగ్ ద 2 ways. వన్ ఈస్ ఇండెక్సింగ్. సో వన్ ఈస్ ఇండెక్సింగ్ ప్రకారం స్ట్రింగ్స్ లో ఉన్నటువంటి క్యారెక్టర్ బై క్యారెక్టర్ మనం యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ మన ఏంటి అంటే బేస్డ్ ఆన్ ఇండెక్స్ ప్రకారం యాక్సెస్ చేస్తారంట. అండ్ లేదా ఇంకొకటి ఏంటి అంటే స్లైసింగ్ ఆపరేటర్ అనేది మనం ఇండికేట్ చేసి తీసుకుంటారు. ఓకే, స్లైస్ ఆపరేటర్. సో స్ట్రింగ్స్ లో ఉన్నటువంటి క్యారెక్టర్ బై క్యారెక్టర్ మనం యాక్సెస్ చేయాలంటే 2 ways లో మనం యాక్సెప్ట్ చేయొచ్చు. వన్ ఈస్ ఇండెక్స్ అని అంటాం అండ్ సెకండ్ వన్ ఈస్ స్లైస్ ఆపరేటర్. సో బై యూజింగ్ ఇండెక్సింగ్ ఆర్ బై యూజింగ్ స్లైసింగ్ ఆపరేటర్. ఓకే, సో ఈ విధంగా ఈ 2 యూజ్ చేసి మనం స్ట్రింగ్ లో ఉన్నటువంటి క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేయడానికి పాసిబిలిటీ చేస్తాం. ఓకేమా, అండ్ నెక్స్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ ప్రకారం ఎలా హ్యాండిల్ చేస్తాం అనే దానికి మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో పైథాన్ సపోర్ట్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఇండెక్సెస్. సో యూ నో దట్ ఆల్రెడీ ఇంతకు ముందు మీకు చెప్పాను స్టార్టింగ్ లో స్ట్రింగ్స్ గురించి డేటా టైప్స్ చెప్పేటప్పుడు. సో పైథాన్ లాంగ్వేజ్ లో మనకి ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇండెక్సింగ్ ఈజ్ ఆల్వేస్ డన్ ఫ్రమ్ పాజిటివ్ ఇండెక్సింగ్ ఆర్ నెగటివ్ ఇండెక్సింగ్ అని అంటాం. ఓకే, యూ నో దట్ ఆల్రెడీ పాజిటివ్ ఇండెక్సింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ప్లస్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ ఇండెక్సింగ్ మీన్స్ లెఫ్ట్ టు రైట్. సో లెఫ్ట్ టు రైట్ ఈజ్ నథింగ్ బట్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఓకే, అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్ మీన్స్ రైట్ టు లెఫ్ట్. సో రైట్ టు లెఫ్ట్ అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ మనం తీసుకొని యాక్సెస్ చేస్తారంట. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ చూడండి ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు శ్రీకాంత్ అనే నేమ్ అని మనం ఎంటర్ చేసుకున్నాడు. ఎస్ లో ఏముంది అంటే శ్రీకాంత్ అనే నేమ్ ఉంది. ఓకే, నా ఎస్ ఆఫ్ 0 లో ఏ క్యారెక్టర్ ఉంటుంది అంటే ఎస్ అనే క్యారెక్టర్ ఉంటుందంట. ఓకే, ఎస్ ఆఫ్ 3 లో ఏ క్యారెక్టర్ మనం డిఫైన్ చేస్తాం సార్ అంటే ఎస్ ఆఫ్ 0 లో ఎస్ 1 2 3 ఇండెక్సింగ్ ఈజ్ డన్ ఫ్రమ్ 0 ఆన్వర్డ్స్. ఓకే, సో ఎస్ ఆఫ్ 3 ఈజ్ నథింగ్ బట్ కే వాల్యూ క్యారెక్టర్ మనకు అక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఏం చేస్తాం సార్ అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ యాక్సెస్ చేయాలంటే బై యూజింగ్ ఇండెక్స్ రూపంలో ఇలా కన్సిడర్ చేస్తారంట. ఓకే, అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ ఇండెక్సింగ్ ప్రకారం ఎలా చేస్తాం సార్ అంటే ఇది పాజిటివ్ 0 3 అనేటివి ఏంటి అంటే పాజిటివ్ ఇండెక్సింగ్ కాబట్టి ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది. ఎప్పుడైతే మనం ఎస్ ఆఫ్ -1 అని ప్లేస్ చేస్తామో అంటే లాస్ట్ క్యారెక్టర్ దగ్గర నుంచి అని మీనింగ్. -1 ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ క్యారెక్టర్ ఆ స్ట్రింగ్ లో. ఓకే, -2 అంటే -2 ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ క్యారెక్టర్ ముందు క్యారెక్టర్. ఓకే, సో అలాగే ఎస్ ఆఫ్ -3 అంటే సో లాస్ట్ నుంచి సెకండ్ క్యారెక్టర్ థర్డ్ క్యారెక్టర్ కింద మనం తీసుకుంటాం. సో ఈ విధంగా. ఓకే, సో
లెఫ్ట్ టు రైట్ జరగాలి అంటే పాజిటివ్ ఇండెక్సింగ్ తీసుకోవాలి, అండ్ రైట్ టు లెఫ్ట్ తీసుకోవాలి అంటే నెగిటివ్ ఇండెక్సింగ్ ప్రకారం మనం డినోట్ చేసి తీసుకుంటారంట స్ట్రింగ్స్ ని. ఓకే, సో ఈ విధంగా స్ట్రింగ్స్ లోపల ఉన్నటువంటి క్యారెక్టర్స్ బై క్యారెక్టర్ మనం యాక్సెస్ చేయాలంటే బై యూజింగ్ ఇండెక్స్ రూపంలో ఎలా చేయొచ్చు సార్ అంటే ఈ విధంగా మనం చేస్తాం. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఎస్ ఆఫ్ 10 అని ఎప్పుడైనా మనం ఇచ్చామనుకోండి, సో అక్కడ 10 క్యారెక్టర్స్ మనకు అక్కడ లేవు కాబట్టి, సో ఇక్కడ మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే 8 క్యారెక్టర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఎస్ ఆఫ్ 7 వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. ఎస్ ఆఫ్ 8 తర్వాత మీరు ఏ క్యారెక్టర్ ఏ ఇండెక్స్ ప్రకారం మీరు ఇచ్చినా కానీ అవుట్పుట్ లో మనకి ఏమొస్తుంది సార్ అంటే, సో లైక్ ఇండెక్సింగ్ ఎర్రర్ అనేది మనకి అవుట్పుట్ లో డిఫైన్ చేస్తుందంట. సో ఇలా ఓకే, సో ఇండెక్సింగ్ ఎర్రర్ ఇస్ నథింగ్ బట్ స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్ అని వస్తుంది. అంటే అవుట్ ఆఫ్ రేంజ్ మీరు కన్సిడర్ చేసి ఇండెక్స్ వాల్యూ ఇచ్చారు, అంత ఇండెక్స్ రేంజ్ మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ ఆఫ్ స్ట్రింగ్ లో మనం లేదు అని చెప్తున్నాడు. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకుంటాం. సో ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు యాక్సెస్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ వితౌట్ రేంజ్ ఆఫ్ ఇండెక్సింగ్, సో వితౌట్ రేంజ్ ఆఫ్ ఇండెక్సింగ్ ప్రకారం మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఇట్ విల్ గెట్ ఎర్రర్ మెసేజ్ సెయింగ్ లైక్ ఇండెక్స్ ఎర్రర్ అని అంటాం. ఓకే, అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, లైక్ నాకు ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మనం ఇక్కడ చూద్దాం. ఏంటి సార్ అంటే ఒక స్ట్రింగ్ ఇస్తారంట. ఓకే, సో ప్రోగ్రామ్ క్వశ్చన్ చూడండి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు యాక్సెప్ట్ ద సమ్ స్ట్రింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్, సో సమ్ స్ట్రింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్. ఓకే, and it display the character by character indexing wise both positive indexing and negative indexing. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? సో మీ దగ్గర నుంచి ఒక స్ట్రింగ్ ని ఇన్పుట్ గా కీబోర్డ్ నుంచి డైనమిక్ గా రీడ్ చేయాలి సిస్టమ్ నుంచి. ఓకే, సో ఎప్పుడైతే డైనమిక్ గా రీడ్ చేస్తారో, సో రీడ్ చేసిన తర్వాత ఇన్పుట్ ఉంటుంది కదా, ఆ ఇన్పుట్ లో ఉన్నటువంటి క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఉంటాయి కదా, అలా క్యారెక్టర్ బై క్యారెక్టర్ సో లైక్ పాజిటివ్ ఇండెక్సింగ్ ప్రకారం ఎలా యాక్సెస్ చేస్తున్నారు అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్ ప్రకారం ఎలా తీసుకుంటున్నారు అనే దానికి ఇక్కడ మనం రిప్రజెంటేషన్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఓకే, సో మీరు ఒక స్ట్రింగ్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ఎస్ ఇస్ ఈక్వల్ టు ఇన్పుట్ అనే ఫంక్షన్ ఎప్పుడు కూడా బై డిఫాల్ట్ గా స్ట్రింగ్ ఫార్మాట్ లోనే తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి నేను ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తున్నాను, ఎంటర్ సమ్ స్ట్రింగ్, ఎంటర్ సమ్ స్ట్రింగ్, ఏదో ఒక స్ట్రింగ్ ఎంటర్ చేస్తాడు. ఓకే, సో మీరు ఇచ్చిన స్ట్రింగ్ దేంట్లో ఉంటుందంటే ఎస్ లో ఉంటుంది. ఓకే, సో కన్సిడర్ దట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 కింద తీసుకుంటున్నాడు, అండ్ నెక్స్ట్ ఫర్ ఓకే ఫర్ ఎక్స్ ఇన్ ఎస్ కోలన్, అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఫర్ ఎక్స్ ఇన్ ఎస్ అంటే మీనింగ్ ఏంటంటే ఎస్ లోపల ఉన్నటువంటి క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఎక్స్ లోకి పాస్ అవుతూ ఉంటది. ఓకే, అండ్ ఇక్కడ ఆ ఫర్ లూప్ లో మనం ఏం రాస్తున్నాం సార్ అంటే ప్రింట్ఎఫ్ అనే ఒక ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఈ ప్రింట్ అనే ఫంక్షన్ తరపు నుంచి మనం ఇండెక్సింగ్ ప్రకారం చూస్తున్నాడు. ఓకే, ఓకే, ద క్యారెక్టర్ present at positive index, present at positive index. Okay, positive index and at negative index is double quotations dot format
సో మీకు విజిబిలిటీ కావట్లేదని చెప్పి ఇలా రాస్తున్నాడు. ఓకే, అండ్ డాట్ ఫార్మాట్, అండ్ ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే ఐ కామా సారీ డాట్ ఫార్మాట్ ఆఫ్ బ్రాకెట్లో ఐ కామా సారీ ఇక్కడ మనం సింగిల్ కొటేషన్స్ కదా ఇచ్చింది, సారీ దట్ సింగిల్ కొటేషన్స్ డాట్ ఫార్మాట్ ఐ కామా ఐ మైనస్ ఎల్ఈఎన్ ఆఫ్ బ్రాకెట్లో ఎస్ కన్సిడర్ చేస్తాం. దీని మీనింగ్ ఏంటి సార్ అంటే లెంత్ -1 అంటే లాస్ట్ క్యారెక్టర్ దగ్గరికి మీనింగ్ అది. ఓకే, సో ఎక్స్ లోపల ఉన్నటువంటి క్యారెక్టర్ లాస్ట్ లో మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే సారీ దట్ ఇక్కడ బ్యాక్ స్పేస్ ఇస్తాం. I is equal to I plus 1. Okay, and now finally go to file, save as string 2, run it as. So very good. I is equal to I plus 1 is nothing but error. Okay, the character present at the positive indexing. Okay, so అది ఇక్కడ 0 పారామీటర్స్ ఇవ్వాలి కదా, ఇక్కడ 1 ఇక్కడ 2. Okay, enter some string is nothing but enter the sorry enter the string, enter some string అని అంటున్నాం. some string ఇక్కడ ఇస్తాడంట. సంథింగ్ స్ట్రింగ్ ఏంటి అంటే శ్రీకాంత్ అని నేమ్ ఎంటర్ చేస్తున్నాడు. ఓకే, ఓ సారీ ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు, మళ్ళీ రన్ చేసి చెక్ చేద్దాం. జస్ట్ మీకు కన్సిడర్ దర్ అవుట్పుట్ ఈజీగా వస్తుంది.
run it as file. So enter the sum string. శ్రీకాంత్ అని నేమ్ ఎంటర్ చేస్తున్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఎంటర్ ద సమ్ స్ట్రింగ్ అన్నప్పుడు శ్రీకాంత్ అనే స్ట్రింగ్ ఎంటర్ చేశాడు. సో ఇక్కడ చూడమ్మా, ద క్యారెక్టర్ ప్రజెంట్ ఎట్ అ పాజిటివ్ ఇండెక్సింగ్ 0 అండ్ అట్ నెగటివ్ ఇండెక్సింగ్ ఈస్ -8. ఓకే, సో 0th ఇండెక్స్ లో -8 ఇండెక్స్ లో ఏ క్యారెక్టర్ ఉంది సార్ అంటే లాస్ట్ లో వచ్చింది చూడండి. సో ఎస్. ఓకే, సో మీకు ఇక్కడ రాసి ఉంటాను. సో ఫస్ట్ ఇక్కడ కర్సర్ బ్రేసెస్ లో 0 ఆర్గ్యుమెంట్ అండ్ ఇక్కడ 1 ఆర్గ్యుమెంట్, ఇక్కడ థర్డ్ ఆర్గ్యుమెంట్. సో ఫస్ట్ దాంట్లో ఇది ఐ వాల్యూ 0, ఐని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఐ వాల్యూ 0, 1, 2, 3 అలా 7 ఇండెక్స్ వరకు పాజిటివ్ ఇండెక్సింగ్ అలా జరుగుతుంది. ఓకే, నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలా వస్తుంది సార్ అంటే ఐ మైనస్ LEN ఆఫ్ ఎస్ అంటున్నాడు. LEN ఆఫ్ ఎస్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రింగ్ లెంత్ అని మీనింగ్. సో స్ట్రింగ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సార్ అంటే 8. సో కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి. సో ఐ మైనస్ LEN ఆఫ్ ఎస్ అనగానే సో 0 -8, సో -8. సో కాబట్టి నెగిటివ్ ఇండెక్సింగ్ సో -8 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఏ క్యారెక్టర్ ఉంది అంటే ఎస్. సో పాజిటివ్ ఇండెక్సింగ్ నెంబర్ 1 అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్ -7. సో దాని దగ్గర ఏ క్యారెక్టర్ ఉంటుంది అంటే ఆర్ అనే క్యారెక్టర్ మనకి ఇలా డిఫైన్ చేస్తారంట. ఓకేమ్మా, సో ఇలా మనకి పాజిటివ్ ఇండెక్సింగ్ ప్రకారం అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్ ప్రకారం ఎలా కన్సిడర్ చేసి మనం ఇన్పుట్ గా తీసుకుంటాం సార్, స్ట్రింగ్ ఇస్తుంది దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం సార్ అంటే ఈ విధంగా మనం తీసుకొని కాల్ చేయొచ్చు. ఓకే, సో ప్లీజ్ రైట్ ఆన్ దట్ ఫాస్ట్. ఓకేమ్మా, సో నెక్స్ట్ అనదర్ వన్. సో స్ట్రింగ్ ని యాక్సెస్ చేయాలంటే బై యూజింగ్ ఇండెక్స్ ప్రకారం ఎలా యాక్సెస్ చేస్తామో ఇప్పుడు దాకా మనం చూసాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సో స్లైసింగ్ ఆపరేటర్ తో ఎలా యాక్సెస్ చేయొచ్చు అనే దానికి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఇది స్లైసింగ్ ఆపరేటర్ అనేది. ఓకే, అండ్ సెకండ్ ఏంటి ఈజ్ నథింగ్ బట్ స్లైసింగ్ ఆపరేటర్. ఓకే, సో ఈ స్లైసింగ్ ఆపరేటర్ ఎలా పెర్ఫామ్ చేయబడుతుంది అనే దానికి ఇక్కడ చూద్దాం. ఓకే, నో ఫస్ట్ ఇక్కడ చూడండి. సో దీనికి సమ్ సింటాక్స్ ఉంటుందంట. టు యాక్సెసింగ్ ద క్యారెక్టర్స్ బై యూజింగ్ ద స్లైసింగ్ ఆపరేటర్ బై యూజింగ్ దిస్ సింటాక్స్ ఫార్మాట్. సో దీనికి సింటాక్స్ ఎలా డిఫైన్ చేస్తాం సార్ అంటే ఈ విధంగా తీసుకోవచ్చు. ఎలా సార్ అంటే ఎస్ ఆఫ్
s of begin index colon end index colon steps. ఓకే, ఇది సింటాక్స్. ఇక్కడ చూడమా సింటాక్స్ ఇలా ఫార్మాట్ తీసుకుంటాం. సో ఎస్ అనేది స్ట్రింగ్ అండ్ దాని లోపల బిగినింగ్ ఇండెక్స్ వాల్యూ మనం ఇక్కడ స్లైస్ ఆపరేటర్ ఇస్ నథింగ్ బట్ దీన్ని ఏమంటారు సార్ అంటే స్లైసింగ్ అని అంటాం. ఓకే, కోలన్ సింబల్ మార్క్ చేస్తే దాన్ని ఏమంటారు సార్ అంటే స్లైస్. ఓకే, సో బిగినింగ్ ఇండెక్స్ అని అంటాం, బిగినింగ్ ఇండెక్స్ వాల్యూ ఇస్తాం అండ్ ఎండింగ్ ఇండెక్స్ వాల్యూ ఇస్తాం అండ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ మీరు ఎన్ని ఇంక్రిమెంట్ చేయాలని చెప్పడానికి ఇక్కడ మనం డిఫైన్ చేసి తీసుకుంటారంట. ఓకే, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి. సో బిగినింగ్ ఇండెక్సింగ్ ఈజ్ begin index అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద స్లైసింగ్ ఆపరేటర్ బై యూజింగ్ ద సబ్ స్ట్రింగ్. అంటే మీకు ఒక స్ట్రింగ్ ఇస్తాడు, ఆ స్ట్రింగ్ లో ఎక్కడి నుంచి మీకు కావాలి బిగినింగ్ స్ట్రింగ్ ఎక్కడి నుంచి కావాలని చెప్పడానికి ఆ బిగినింగ్ ఇండెక్స్ వాల్యూ మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో సబ్ స్ట్రింగ్స్ ని మెయిన్ గా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ స్లైసింగ్ ఆపరేటర్ మనం ఇండికేట్ చేసి తీసుకుంటారంట. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఎండ్ ఇండెక్స్ అని అంటాం. సో ఎండ్ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు టర్మినేట్ ద స్లైసింగ్ ఆపరేటర్. అంటే ఎక్కడితో స్టాప్ చేయాలి, మీకు ఇచ్చినటువంటి స్ట్రింగ్ ఎక్కడి నుంచి రావాలని చెప్పడానికి బిగినింగ్ ఇండెక్స్ తీసుకుంటది. సో ఎక్కడ దాకా స్టాప్ చేయాలని చెప్పడానికి ఎండింగ్ ఇండెక్స్ తీసుకుంటది. బట్ అలా కాకుండా స్టెప్స్ అని థర్డ్ వన్ ఉంది చూసారా, సో ఇంక్రిమెంటింగ్ ద ఇంక్రిమెంటెడ్ వాల్యూ. సో అంటే మీనింగ్ ఏంటంటే బిగినింగ్ ఇండెక్స్ కి ఎండింగ్ ఇండెక్స్ కి ఎన్ని క్యారెక్టర్స్ మధ్యలో మీరు గ్యాప్ ఇవ్వాలి, అంటే ఎన్ని క్యారెక్టర్స్ మీరు ఇంక్రిమెంట్ చేసుకొని ప్రింట్ చేసుకుంటారు, యాక్సెస్ చేసుకుంటారు అనే దానికి స్టెప్స్ చెప్తాయి. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్, సూటబుల్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, దానికన్నా ముందు ఒక చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే if you are not giving the beginning index, the string will always starts with 0 index. Okay, so ending index value మీరు ఇవ్వకపోతే ఒక ఈ సింటాక్స్ లో స్లైసింగ్ ఆపరేటర్ లో ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వకపోతే అది ఎక్కడ దాకా కన్సిడర్ చేస్తుంది అంటే లాస్ట్ క్యారెక్టర్ దాకా చెక్ చేసుకుంటూ వెళ్తుందంట. ఓకే, సో ఇన్ కేస్ ఇంకొకటి స్టెప్స్ వాల్యూ మీరు ఇవ్వకపోతే ఇట్ బై డిఫాల్ట్ కన్సిడర్డ్ యాజ్ స్టెప్ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1 బై డిఫాల్ట్. ఓకే, సో ఎన్ని బిగినింగ్ ఇండెక్స్ ఇవ్వకపోతే స్ట్రింగ్ స్టార్టింగ్ 0th ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వకపోతే లాస్ట్ క్యారెక్టర్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఈ స్లైసింగ్ ఆపరేషన్ జరుగుతుంది. అండ్ స్టెప్స్ బై డిఫాల్ట్ ఈజ్ నథింగ్ బట్ 1 స్టెప్ ఇంక్రిమెంట్ అవుతూ మనకి యాక్సెస్ చేయబడుతుంది. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ స్లైసింగ్ ఆపరేటర్ కింద మనం కన్సిడర్ చేసి తీసుకుంటారంట. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అనే దానికి మనం ఇక్కడ చూద్దాం. ఓకే, now st is equal to string st is equal to okay, so st is equal to learning Python is very easy. Okay, very easy. So learning Python is very easy. So అంటే పైథాన్ లాంగ్వేజ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి st లో ఆ స్ట్రింగ్ మనకి యాక్సెస్ చేయబడుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటానంటే st ఆఫ్, ఇక్కడ రాస్తాను st ఆఫ్ 1:7 అని అంటాను. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ చూడండి, 1:7 అని ఎప్పుడైతే మనం ఇస్తామో 1 ఇండెక్స్ దగ్గర నుంచి అని మీనింగ్. ఓకే, సో 1 ఇండెక్స్ అంటే ఏమొస్తుంది, సో ఆల్రెడీ 0th లో ఎల్ ఉంది. సో 1 ఇండెక్స్ అంటే ఈ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ దాకా అంట 7 ముందు వరకు, అంటే 6 ఇండెక్స్ వరకు అని మీనింగ్. ఇది అర్థమవుతుందా మనం చెప్పింది. 1:7 అని ఎప్పుడైతే మనం ఇస్తామో బిగినింగ్ ఇండెక్స్ 1 దగ్గర నుంచి అండ్ 7 ఎప్పుడైతే మనం ఇచ్చామో 7 ముందు వరకు 6th ఇండెక్స్ వరకు అని మీనింగ్. ఓకే, అప్పుడు 1 2 3 4 5 6 అప్ టు EARNIN అక్కడ దాకా మనకి ఈ స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ మనకి యాక్సెస్ చేయబడుతుంది. అర్థమవుతుందమ్మా. సో ఈ విధంగా స్టార్టింగ్ రేంజ్ ఎండింగ్ రేంజ్ మనం ఇలా డిఫైన్ చేసి తీసుకుంటారు. ఓకే, అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ లైక్ ఇలా తీసుకుందాం st ఆఫ్ సేమ్ 1:7:1 మీకు ఇంతకు ముందే చెప్పాను. సో ఇక్కడ స్టెప్స్ వాల్యూ మీరు ఇవ్వకపోతే బై డిఫాల్ట్ 1 క్యారెక్టర్ ఇంక్రిమెంట్ అవుతూ పక్క క్యారెక్టర్ మనం యాక్సెస్ చేసుకొని ప్రింట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ నేను 1 ఇచ్చినా నో ప్రాబ్లం, ఇక్కడ ఇవ్వకపోయినా స్టెప్ బై డిఫాల్ట్ 1 కాబట్టి నో ప్రాబ్లం. ఓకే,
సేమ్ అవుట్పుట్ మనకి రిటర్న్ అవుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ ఇక్కడ చూడండి, st ఆఫ్ 1:7:2 అంటాను. సో దీనికి చెప్పగలరా ఆన్సర్ మీరు ఎవరైనా ఫాస్ట్ గా? దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? st ఆఫ్ 1:7:2. What is the output of st of 1:7:2? సో ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఏంటంటే చెప్తాను చూడండి ఒక్కసారి. 1:7 అనగానే మనకి ఎక్కడి నుంచి, ఇదిగోండి ఇది ఇందాక వచ్చింది కదా, 1:7 అనగానే ఇది వచ్చింది కదా. ఇందులో ఇక్కడ స్టెప్ ఎంత ఇచ్చానంటే 2 ఇచ్చాను. అంటే మీనింగ్ ఏంటి, 2 స్టెప్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి చూడండి, ఇది ఒకటి కదా. సో 1 ఫస్ట్ ఇది వచ్చేసింది, ఈ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ డెఫినెట్ గా ఈ ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఈ తర్వాత ఏమొస్తుంది సార్ అంటే 2 స్టెప్స్ ఇంక్రిమెంట్ అవుతాయంట. ఈ తర్వాత 1 స్టెప్ ఇంక్రిమెంట్ చేస్తే ఏ వస్తుంది, సెకండ్ స్టెప్ ఇంక్రిమెంట్ చేస్తే ఆర్ వస్తుంది. కాబట్టి అవుట్పుట్ లో ఈ ఆర్ అని వస్తాయి. సో ఈ ఆర్, ఏ అనేది మిస్ అవుతుంది. ఓకే, అండ్ ఆర్ తర్వాత ఆర్ వచ్చిందిగా, ఈ ఆర్ వచ్చేగా. ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఆర్ తర్వాత మళ్ళీ 2 స్టెప్స్ ఇంక్రిమెంట్ చేయండి. ఒక స్టెప్ ఇంక్రిమెంట్ చేస్తే ఎన్ వస్తుంది, అండ్ సెకండ్ స్టెప్ ఇంక్రిమెంట్ చేస్తే ఐ వస్తుంది. కాబట్టి ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే సెకండ్ స్టెప్ లో ఏ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది, ఈఆర్ఐ. ఓకే, సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది ఇలా ప్రింట్ చేయడానికి ఛాన్సెస్ గా తీసుకుంటాం. ఓకేమా? సో నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, s colon st of :7. దీనికి చెప్పగలరా ఆన్సర్? :7. సో దీని మీనింగ్ ఏంటి, మీకు ఇందాకే చెప్పాను. సో :7 కోలన్ ముందు ఇచ్చేదాన్ని బిగినింగ్ ఇండెక్స్ వాల్యూ మనం ఇవ్వలేదు కాబట్టి సేమ్ సిమిలర్ టు 0th ఇండెక్స్ దగ్గర నుంచి స్ట్రింగ్ స్టార్ట్ చేస్తుంది అప్ టు ఎక్కడ దాకా సార్ అంటే 7 ముందు వరకు. ఎండింగ్ ఇండెక్స్ వాల్యూ ఇచ్చాను అక్కడ. సో కాబట్టి ఎండింగ్ ఇండెక్స్ వాల్యూ ఇచ్చినప్పుడు దానికి మీనింగ్ ఏంటి అంటే 7 ముందు వరకు మనకి కన్సిడర్ దట్ 6th క్యారెక్టర్ దాకా మనకి తీసుకొని యాక్సెస్ చేయబడి ప్రింట్ చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది అంటే LEAR N అక్కడ దాకా మనకి LEARNIN అక్కడ దాకా మనకి ప్రింట్ చేసి స్ట్రింగ్ లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ వాల్యూస్ మనకి అలా యాక్సెస్ చేయబడతాయి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, st ఆఫ్ 7 కోలన్ అని ఇస్తాను. సో దీనికి అవుట్పుట్ చెప్పగలరా? st ఆఫ్ 7 కోలన్. సో 7 కోలన్ అనగానే ఏమొస్తుంది సార్ అంటే, సో 7 అంటే బిగినింగ్ ఇండెక్స్ నెంబర్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, సో బిగినింగ్ దేంతో స్టార్ట్ చేయాలి, 7 దగ్గర నుంచి, 7 ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. 7 ఇండెక్స్ లో ఎవరున్నారు, జీ క్యారెక్టర్ ఉంటుంది. సో కాబట్టి జీ క్యారెక్టర్ దగ్గర నుంచి మనకి యాక్సెస్ చేసుకుంటుంది. సో జీ దగ్గర నుంచి ఏమొస్తుంది సార్ అంటే, సో చూడండి ఇది 0, ఇవి 1, 2, 3, 4, 5, 6, 6th ఇండెక్స్ వరకు అయిపోయింది. అలాగే 7th ఇండెక్స్ లో జీ ఉంది. అంటే జీ దగ్గర నుంచి మిగతా స్ట్రింగ్ మొత్తం తీసుకుంటది. ఎండింగ్ ఇండెక్స్ వాల్యూ ఇవ్వకపోతే లాస్ట్ క్యారెక్టర్ దాకా మీకు తీసుకుంటది అని ఇందాకే చెప్పాను. ఓకే, సో కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుందంటే జీ పైథాన్ ఈస్ వెరీ ఈజీ అని మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది ఇలా కన్సిడర్ చేయడానికి ఛాన్సెస్ గా తీసుకుంటాం. ఓకేమా? అండ్ ఇక్కడ చూడండి, ఎస్ సింగిల్ కొటేషన్స్ కోలన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎస్ కోలన్ అని ఎప్పుడైతే మనం ఇక్కడ ఇచ్చామో, సో దీని మీనింగ్ ఏంటి, బిగినింగ్ ఇండెక్స్ ఇవ్వలేదు, ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వలేదు, స్టెప్స్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఏమొస్తుంది అవుట్పుట్ లో, లెర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ టోటల్ స్ట్రింగ్ మనకి అక్కడ ప్రింట్ అయిపోతుంది. సారీ ఎస్ కాదు కదా, ఎస్టీ కదా మనకు కావాల్సింది.
సో లెర్నింగ్ పైథాన్ ఈస్ వెరీ ఈజీ. మొత్తం టోటల్ స్ట్రింగ్ మనకి అక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఏంటంటే లాస్ట్ క్యారెక్టర్ దగ్గర నుంచి నాకు రివర్స్ చేయాలి ఈ స్ట్రింగ్ ని. అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే సి లాంగ్వేజ్ లో చాలా పెద్ద ప్రోగ్రామ్ strrev అనే ఫంక్షన్ కానీ లేకపోతే మనం ఓన్ గా ఫంక్షన్ రాయడం కానీ అలా చేసుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ ఏంటంటే చిన్న లాజిక్ చూడండి, st:, సో st ఆఫ్ ఇక్కడ రాస్తాం కోలన్ -1. ఓకే, బిగినింగ్ ఇండెక్స్ ఇవ్వలేదు, ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వలేదు, బట్ స్టెప్ వరకు మాత్రం -1 ఇచ్చాను. సో స్టెప్ ఈజ్ నథింగ్ మరి -1 అంటే మీనింగ్ ఏంటి, లాస్ట్ -1 ఇండెక్స్ దగ్గర నుంచి అంటే లాస్ట్ క్యారెక్టర్ దగ్గర నుంచి సో బిగినింగ్ ఎక్కడ దాకా అయితే మీరు స్టాప్ చేస్తున్నారో సో అలా రివర్స్ లో మనకి యాక్సెస్ దట్ మనకి అలా ప్రింట్ అవుతుందంట. ఇక్కడ చూడండి ఈ విధంగా రివర్స్ లో మనకి ఇచ్చిన స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలంటే ఈ విధంగా కాల్ చేసుకోవచ్చు. ఓకేమా, నా ఈ విధంగా స్ట్రింగ్ ని మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇలా కన్సిడర్ చేసి తీసుకుంటాం. ఓకే, అండ్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి నేను రేపటి క్లాస్ లో మీకు చెప్తాను. సో నా ఇప్పుడు దాకా మీకు చెప్పిన దానికి స్ట్రింగ్ అంటే మీనింగ్ ఏంటి, స్ట్రింగ్స్ ని ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం, అండ్ స్ట్రింగ్ లోపల ఉన్నటువంటి క్యారెక్టర్స్ ని మనం ఎలా యాక్సెస్ చేస్తాం సార్ అంటే బై యూజింగ్ ఇండెక్స్ ప్రకారం యాక్సెస్ చేస్తాం. అలాగే లైక్ స్లైసింగ్ ఆపరేటర్ ప్రకారం కూడా యూజ్ చేసి తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ దాకా చూడండి, మిగతా ప్రోగ్రామ్స్ నేను రేపటి క్లాస్లో నేను చెప్తాను. ఓకే, అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, మీకు ఒక చిన్న వర్క్ ఇస్తున్నాను, ఆ ప్రోగ్రామ్ ట్రై చేయండి. ఏంటంటే ఎస్టీ అనే దాంట్లో లెర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని ఇచ్చాం కదా, ఇప్పుడు నాకేంటంటే స్పేసెస్ ఉన్నాయి చూసారా, సో ఫస్ట్ ఈజీ అనే వర్డ్ నాకు ప్రింట్ అవ్వాలి, తర్వాత సెకండ్ వెరీ అనే ప్రింట్ అవ్వాలి, తర్వాత ఈజ్, అలాగే పైథాన్, అలాగే లెర్నింగ్. అంటే ఇప్పుడు నాకు ఏంటంటే వర్డ్ బై వర్డ్ రివర్స్ లో రావాలి, టోటల్ స్ట్రింగ్ లాస్ట్ క్యారెక్టర్ దగ్గర నుంచి కాకుండా వర్డ్ బై వర్డ్. లెర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అనే స్ట్రింగ్ ఉంది కదా, సో ఈ లెర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అనే స్ట్రింగ్ లో ఏదైతే ఇన్పుట్ ఇస్తాడో అవుట్పుట్ నాకు ఇలా ప్రింట్ అవ్వాలి, ఈజీ, వెరీ, ఈజ్, పైథాన్, లెర్నింగ్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, ఏ ఒక్క క్యారెక్టర్ రివర్స్ కావద్దు, బట్ వర్డ్ మాత్రం లాస్ట్ వర్డ్ నుంచి నాకు రివర్స్ జరగాలి, వర్డ్ బై వర్డ్ రివర్స్ చేయాలి. ఓకే, సో ఇది వరకు మీరు ప్రోగ్రామ్ ట్రై చేయండి. సో మిగతా ప్రోగ్రామ్స్ నేను రేపటి క్లాస్ లో నేను చెప్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్.